కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి పాతాల చెంత అలిపిరిలో టీటీడీ విజిలెన్స్ ఎస్పీఎస్ సిబ్బంది ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎఫ్ రాయలసీమ జోన్ కమాండెంట్ బివి రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు టీటీడీ విజిలెన్స్ ఏవీఎస్ఓలు పాల్గొన్నారు. భక్తుల సేవకి మానసిక ప్రశాంతత ముఖ్యమని, అది ఒక్క యోగా వల్లే సాధ్యమని అంటున్న ఎస్పీఎఫ్ రాయలసీమ జోన్ కమాండెంట్ బివి రామిరెడ్డితో మా తిరుపతి ప్రతినిధి గిరి ఫేస్ టు ఫేస్. పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుపతికి దేశ విదేశాల నుంచి వచ్చేటటువంటి భక్తుల రక్షణ కల్పిస్తున్నటువంటి ఎస్పీఎఫ్ సిబ్బంది మనం చూస్తున్నాం. యోగా డే పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ యోగా ఇక్కడ చేస్తూ అందరినీ ఇక్కడ వాళ్ళ ప్రతి ఒక్క సిబ్బంది కూడా ఇక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈ యోగా డే పురస్కరించుకొని ఇక్కడ వచ్చినటువంటి వీళ్ళ టీం ఎస్పీ గారు ఇక్కడ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు యోగా డే సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారండి? గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనకు తెలుసు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున అఫీషియల్గా యోగా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే మా సంస్థ అధినేత డైరెక్టర్ జనరల్ శ్రీ మాదిరెడ్డి ప్రతాప్ ఐపీఎస్ గారి నేతృత్వంలో ఆయన సూచనల మేరకు ఇక్కడ మా సిబ్బంది దాదాపు 500 మంది ఉన్నారు. సో అందరు డ్యూటీల్లో ఉన్న వాళ్ళు పోగా దాదాపు 350 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది మరియు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది కూడా వాళ్ళు కూడా వీలైనంత మంది ఇక్కడ పాల్గొని ఉత్సాహంగా దాదాపు 45-50 నిమిషాల పాటు యోగా కార్యక్రమాలు మా శిక్షకుల ద్వారా బ్రహ్మాండంగా చేశారు, మీరు చూశారు. సో ఈ విధంగా ప్రతిరోజు మాకు ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇందులో భాగంగానే కనీసం వారానికి 1-2 సార్లు అయినా యోగాలో ఇన్వాల్వ్ అయ్యి మంచి ఆరోగ్యంగా ఉండాలని, తర్వాత ఒత్తిడికి దూరంగా ఉంచడానికి యోగా తోడ్పడుతుందని మా ఉద్దేశం. సో మేము దీన్ని కంటిన్యూగా నిర్వహిస్తామండి. సార్, ఈ సందర్భంగా సిబ్బందికి సంబంధించి ఎప్పుడు యాత్రికులతో గివ్ అండ్ టేక్ ఉండేటటువంటి విభాగం ఇది. ఈ సిబ్బందికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారండి? అదేనండి, సిబ్బందికి యోగా ద్వారా మనము ఒత్తిడి దూరం చేసుకుంటే మనము ప్రొఫెషనల్గా బాగా రాణించవచ్చండి. సో ఇంకా ప్రొఫెషనల్గా ఇన్వాల్వ్ అయ్యి ఎటువంటి కోపతాపాలకు లేకుండా మనం మంచి సహృదయంతో విధులు నిర్వర్తించడం వల్ల యాత్రికులకు సంపూర్ణమైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. యోగా ద్వారానే సాధ్యమవుతుందని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా ఈ ప్రాణాయామం ద్వారా, కపాలభాతి ద్వారా, ఇట్లాంటి ద్వారా, తర్వాత మనకు మెడిటేషన్ ద్వారా ఇవన్నీ సాధ్యమవుతుందని నమ్ముతున్నాం. అందుకనే మా డీజీ గారు స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ తీసుకొని అక్రాస్ ద స్టేట్ ఎస్పీఎఫ్ ఎక్కడ డిప్లాయ్ చేసినా కూడా యోగా డేని బ్రహ్మాండంగా నిర్వర్తించమని చెప్పారు. అందులో భాగంగానే మేము బ్రహ్మాండంగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం, యాత్రికుల సేవ చేస్తూ నిత్యం బిజీగా ఉండేటటువంటి ఈ ఎస్పీఎఫ్ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు యోగాలో పాల్గొన్నారు. మరి ముఖ్యంగా డీజీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మేమందరం కూడా యోగాలో పాల్గొన్నామని చెప్పి భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ యోగా ఈరోజు చెప్పినటువంటివన్నీ కూడా అందరూ ఫాలో అవ్వాలని చెప్పి తమ సిబ్బందికి ఎస్పీ గారు సూచనలు ఇస్తున్నారు. మొత్తం మీద ప్రపంచ యోగా దినం సందర్భంగా స్వామివారి సేవ చేసేటటువంటి సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యోగా డేలో ఆసనాలు వేసి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించారు. మరి ముఖ్యంగా ఇది నిత్యం జరిగేటటువంటి ఒక ప్రక్రియ కాబట్టి ప్రత్యేకంగా యోగా డే అంటూ ఏం లేదని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా యోగా చేస్తూ ఆరోగ్యాన్ని ఫిట్గా ఉంచుకోవాలని చెప్పి ఎస్పీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అలిపిరి దగ్గర ఉంది. కెమెరామెన్ గిరినాథ్, గిరి భారత్ టుడే, తిరుపతి.